కన్యారాశి వారికి 4వ తారీఖు 5వ నెల 2025 నుండి 10వ తారీఖు మే నెల 2025 వరకు అంటే ఈ వారం రోజుల పాటు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాం. జన్మంలోనే కేతువు శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలడు. అంటే అశుభ ఫలితాలే అశుభ ఫలితాలు ఏ ఏ విషయాల్లో ఉంటాయి అన్నట్టయితే మనకి ముఖ్యంగా చెడు వైపు ఆకర్షితులు అవ్వడం ఉంటుంది. అలాగే ప్రవర్తనలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి లగ్నంలో కేతు సంచారం వల్ల ఈ విధమైనటువంటి దుష్ఫలితాలన్నీ కలుగుతూ ఉంటాయి. కొంచెం ఆదాయం తగ్గుతుంది, శరీరానికి గాయాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా జన్మంలో కేతు వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే సప్తమ స్థానంలో శుక్ర, బుధ, రాహు, శని 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. అయితే బుధుడు పూర్తిగా సప్తమంలో 3 రోజుల పాటు, తదుపరి అష్టమంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ బుధుడి గురించి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే మొదట ఉన్నటువంటి ఈ సప్తమ స్థానంలో 4, 5, 6 తారీఖులు శుభప్రదమైన ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన అనుకూలత, అలాగే ఎవరితోనైనా జాయింట్ వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తూ ఉంటాం కదండి, 2-3 కలిసి పెట్టుబడి చేస్తారుగా, వారి మధ్యన కూడా అనుకూలత బాగుంటుంది. తదుపరి ఆ 7వ స్థానం నుంచి 8వ స్థానంలోకి వెళుతూ ఉన్నారు. అక్కడ 7, 8, 9, 10 4 రోజులు అక్కడే ఉన్నారు. ఆ 8వ స్థానంలో కూడా మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ బుధుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే సుఖాలన్నీ ఉంటాయి. అలాగే మంచి భార్యాభర్తల మధ్యన వీళ్ళకు కూడా అనుకూలత ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ధన లాభం ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ 8వ స్థానంలో సంచరించే 4 రోజులు అంటే 7, 8 2 స్థానాల్లోనూ కూడా శుభఫలితాలే. కానీ 7లో ఇచ్చేటువంటి శుభఫలితాలు వేరుగా ఉంటాయి. 8వ స్థానంలో ఇచ్చేటువంటి శుభఫలితాలు వేరుగా ఉంటాయి. మొత్తం మీద 2 స్థానాల్లోనూ కూడా శుభ ఫలితాలే బుధుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే శుక్రుడు అశుభ ఫలితాలనే ఇస్తాడు. 7వ స్థానంలో సంచారం వలన అక్కడ ఏమవుతుంది అన్నట్టయితే ఇక్కడ ముఖ్యంగా ఇది శుక్రుడు కళత్రకారకుడు కాబట్టి భార్యాభర్తల మధ్యన అనుకూలత తక్కువ ఉంటుంది. భాగస్వామ్యుల మధ్యన భావాలు కలవవు. వారి అభిప్రాయాలు వేరుగా, వీరి అభిప్రాయాలు వేరుగా ఉండటం ద్వారా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అట్లాగే రాహు, శని 2 కూడా ఇంచుమించుగా ఈ ముఖ్యంగా ఫ్యామిలీ మీద అంటే ఇంట్లో భార్యాభర్తల మధ్యన కీచులాట్లకి వీటికి వాటికి కారణమవుతూ ఉంటాయి. రాహు చేసిన శనీశ్వరుడు చేసినా కూడా. అయితే రాహు వల్ల కొన్ని విషక్రిముల వలన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. రాహు వల్ల అవే కాకుండా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలన్నీ కూడా విజృంభించేటువంటి అవకాశం కూడా సప్తమ స్థానంలో రాహు వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. ఇకపోతే అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం కూడా శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలడు. అక్కడ ఏం జరుగుతుంది అన్నట్టయితే కొంచెం గాయాలు తగిలే అవకాశం ఉంటుంది. ఆయుక్షేణం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం పెద్ద కష్టమే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ధన నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల ముఖ్యంగా అనారోగ్యం కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇకపోతే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుందండి. చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. భాగ్యస్థానంలో ఇవ్వటం వల్ల మీకు మనకి భావాద్భావం తీసుకున్నా కూడా అక్కడ కూడా మంచి పిల్లల మీద అవకాశం, పిల్లల మీద మంచి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. బాగా చదువుతారు. అలాగే దేవుడి మీద భక్తి పెరుగుతుంది. తీర్థయాత్రలు చేయగలుగుతారు. అలాగే దాన ధర్మాలు చేయగలుగుతారు. వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం ఇవన్నీ కూడా పొందగలుగుతారు భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం వలన. ఇకపోతే ఏకాదశ స్థానంలో కుజుని యొక్క సంచారం, ఇది కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నదండి. ఇక్కడ ఏంటంటే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల
లాభం, ఏది ముట్టుకున్నా లాభం జరుగుతూ ఉంటుంది. సోదరులు మీకు సహకారాన్ని అందిస్తారు. ధనార్జన బాగుంటుంది. ఏ వ్యవహారం మొదలెట్టినా పూర్తిగా దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఏకాదశ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతుంది. మొత్తంగా ఈ కొన్ని గ్రహాల యొక్క అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది. మీరు నవగ్రహాలని తప్పకుండా మర్చిపోకుండా మరొకసారి అలా చేస్తూనే ఉంటాను, నేను రిమైండ్ చేస్తూనే ఉంటాను. దీని గురించి మీరు ఇదే చెప్పిందే చెప్తున్నారు అనుకోవద్దండి. ఎందుకంటే చాలా చెప్పచ్చు. అవన్నీ దీని తర్వాతనే వీరు ప్రత్యేకించి ఈ నవగ్రహాలు అనేటటువంటివి మన కోసం మనకి ఇక్కడ ఏదైతే రాశారో భగవంతుడు, అదే బ్రహ్మదేవుడు దాన్ని ఇంప్లిమెంట్ అంటే దాన్ని ఆచరణలో పెట్టడానికి వచ్చినటువంటి వారే నవగ్రహాలు. జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్దన అని శాస్త్రం. అందుచేత నవగ్రహాలు ప్రత్యేకించి దీనికోసమే ఉన్నాయి. కాబట్టి ఇది నేను చెప్తూ ఉంటాను, మీరు ఓపికగా వినండి. ఓపికగా వినడం కాదు, ఆచరించండి. వినకపోయినా పర్వాలేదు, ఆచరించండి. మీకు సర్వశుభాలు చేకూరుతాయి. శుభం భూయాత్.